హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బొరుగులతో స్వీట్ చేసుకుందాము. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఫటాఫట్ మని ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల బొరుగులు తీసుకున్నాను. 2 కప్పుల బొరుగులకి కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలి. వీటిని స్టవ్ మీద పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్కు మనం పాకం ఏమీ పట్టాల్సిన అవసరం లేదండి, అలాగే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఇందులోకి 2 ఇలాచీలను వేసుకొని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మనం జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఇలాచీల్లో ఉన్న తొక్కు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. 2 కప్పుల బొరుగులకి 1/2 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ ఏమైనా తక్కువగా తింటారనుకుంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఈ జల్లించుకున్న షుగర్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. 1/4 కప్పు పాలను కాచి చల్లార్చుకొని తీసుకోవాలండి. ఈ కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకొని షుగర్ పౌడర్లో కలుపుకోవాలి. 1/4 కప్పు పాలు మొత్తం వేసేసుకోకూడదండి, కొద్దిగా వేసుకొని మిగిలినవి పక్కన పెట్టుకోవాలి. అవసరమైతే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. ఉండలు ఏమీ లేకుండా సిరప్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న బొరుగులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగుల పౌడర్ని కూడా జల్లించుకోవాలి. ఈ బొరుగుల పౌడర్ జల్లించుకోవడం వలన జీడిపప్పులో ఉన్న ముక్కలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పౌడర్ని షుగర్ సిరప్లో వేసుకొని కలుపుకోవాలి. బొరుగుల పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా పిండి కొద్దిగా లూజ్గా అనిపిస్తే మరి కొంచెం బొరుగుల పౌడర్ వేసుకొని కలుపుకోండి. పాలు మొత్తం వేసేసుకోకుండా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. అవసరమైతే ఇప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా. ఒక్కసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండలాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనికి పాకం పట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. దీన్ని ఇప్పుడు ఒక ట్రేలోకి తీసుకొని మనం మైసూర్పాకు బిళ్ళల్లాగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకోవచ్చు. చిన్న ఉండలుగా చేసుకోవడం వలన పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేనండి, అప్పటికప్పుడు చేసుకొని బొరుగులతో స్వీట్ రెడీ అయిపోయింది. ఇది చాలా రిచ్ టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.